దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు అనగా 5వ తారీఖు శుక్రవారం దినము మార్చి నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయమున కీర్తన గ్రంథము 10వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావో, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, 10వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని తీర్పు కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి రీతిగా మనకు కనబడతాం. ఈ కీర్తన దావీదు గారు రచించిందని మనకి స్పష్టమవుతూ ఉంది. దుష్టుల అహంకారాన్ని చూసి దావీదు గారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దుష్టులు, అహంకారులు దుర్మార్గంలో ఏ విధముగా అల్పులను, బలహీనులను అణచివేయచ్చు, బాధించుతున్నారో ఈ కీర్తన వ్యక్తం చేస్తూ ఉంది. దుష్టులకు తీర్పు తీర్చి బాధితులను సంరక్షించమని కీర్తనాకారుడు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ఏమంటే బడుగు బలహీన దళిత దృక్పథంలో పరిశీలిస్తే ఎన్నో సత్యాలు గుర్తించొచ్చింది. అహంకారులు, బలవంతులు పేదల్ని అవమానించటం, బలహీనులపైన దుష్ట పన్నాగాలు పనటం, దేవుని భయం లేకుండా వలన ఇతరుల్ని మోసం చేయుట, హాని తలపెట్టుట, ఉరియొడ్డుట, వలన విసరటం, గుంట త్రవ్వి అమాయకుల్ని పడద్రోయాలని ప్రయత్నించటం, బాధపడి వారిని మరింత బాధించటం, నిరాధారుల్ని నలగొట్టడం, ఏమండి ఇట్టి అనుభవాలన్నీ ఏమండి దీనహీన బడుగు బలహీన దళితుల అనుభవాలే దుష్టుల నుండి, అహంకారుల నుండి నేటికి అనేక సమస్యలు పేదల సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎదుర్కొనవలసి వస్తూ ఉందండి. అటు వారికి కీర్తనకారుని ప్రార్థన ఒక మాదిరి. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే, దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడో వారు యోచించిన మోసక్రియలో తామే చిక్కుకుందురుగాక. 2వ చరణంలో. 3వ చరణంలో చూస్తే, దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. 4వ వచనంలో, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. 5వ వచనంలో, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూసి తిరస్కరింతురు, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడమని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలి అందలి మాటుచోటులలో పొంచి ఉందురు. సాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడి వారిని పట్టుకొని పొంచి ఉందురు. బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయిన ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురంట. దేవుని బిడ్డలను గమనించండి. కీర్తనాకారుని యొక్క ప్రార్థన ఒక మాదిరి. దేవుడు అదృశ్యుడైనను ఆయన అన్యాయస్తుల విషయంలో జోక్యం చేసుకుని పేదలకే న్యాయము చేకూర్చుననే నిరీక్షణ కలిగి ఉందండి. మనం బలహీనులమైనను మనం విశ్వసించిన దేవుడు బలవంతుడు కనుక ఆయన గర్విష్ఠులకు, అహంకారులకు తగిన తీర్పు తీరుస్తాడని కీర్తనకారుని విశ్వాసం. కొన్ని సందర్భములలో దుష్టులు ఎందుకు సఫలీకృతులవుతూ ఉన్నారు, దేవుడు ఎందుకు మౌనం దాల్చాడు అనే ప్రశ్నలు ఉత్పన్నము కాగలుగుతాయి. దేవుడు మౌనం దాల్చినట్లు
అనిపించినను ఆయన న్యాయము జరిగించి తీరుతాడండి. ఇదే కీర్తనాకారుని విశ్వాసం. కీర్తనాకారునికి దేవుడు దూరంగా ఉన్నట్లు ఒకటి కనిపించినను దేవుని ఎడల అతను నమ్మిక ఇచ్చినట్లు ఈ కీర్తన ధృవపరచబడుతున్నది. అందుకని ఆయన విజ్ఞాపన చేయక మానలేదండి. దేవునికి ఫిర్యాదులు చేయటం కాదు కానీ దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. మన ఒంటరితనం అనుభవించుచున్నప్పుడు, అణిచివేతలకు, అనవసరమైన వేతలకు గురి అవుతూ ఉన్నప్పుడు మానక ప్రార్థించాలి. దేవునికి మన సమస్యను విన్నవించాలి. ఏమండి, దేవునికి మన సమస్యను విన్నవించాలండి. మానక ప్రార్థించే రీతిగా ఉండాలి. సమస్యలను బట్టి 11 నుంచి చూస్తే మనం ఏమంటే 12 నుంచి, యెహోవా లెమ్ము, దేవా బాధపడి వారిని మరొక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీ విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్నట్టు ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశముల నుండి అన్యజనులు నశించిపోయి, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడే వారి కోరికని విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ కొంతమంది తాము దుష్టత్వం అనుసరించుతున్నాను విజయశీలులగునట్లు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు కూడా వారిని అదుపు చేయటం లేదని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు వారిని సంపన్నవంతులకుటకు చేసినదల్లా ఏమంటే సఫలీకృతం అవ్వటానికి సహకరిస్తున్నాడని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మన దుష్టుల గురించి, సంపదల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని దుష్టులను దేవుడు తప్పక శిక్షిస్తాడు. తగిన కాలంలో తీర్పు తీరుస్తాడు. సంపద అనేది అశాశ్వతమైనది. సంపద కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదానికి సూచనని పేదరికం దైవశాపం అని తలంచ వీలు లేదండి. ఈ కీర్తనకారుని వలె విశ్వాసంతో దేవుని తీర్పు కొరకు ప్రార్థించుటయే మన విధి. దేవుని సమయం కొరకు మనం వేచి చూచే రీతిగా ఉండాలి. ప్రార్థించుట మానకూడదు. ఏమంటే మన సమస్యలను బట్టి విన్నవించటం మానకూడదు. ఆయనతోటి ఎడతెగక విసుకక మీ మొర్రను ఆయనకి తెలియచేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎడతెగక విసుకకుండా మీరు ప్రార్థించండి అని. మన సమస్యలను బట్టి, మన ఇబ్బందులను బట్టి, మన ఇక్కట్లను బట్టి మన దేవునికి మొర్రపెట్టే రీతిగా ఉంటే ఆయన తగిన సమయానికి సమస్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇక్కట్లో ఉన్న, బాధల్లో ఉన్న వాటన్నిటి నుంచి ఆయనే విడిపిస్తాడండి. ఆయన త్రోసివేసేవాడు కాదు. నా యొద్దకు వచ్చే వారిని నేను అంత మాత్రము త్రోసివేయను అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన భారము నుంచి ఏమంటే ఆ భారాన్ని తీసివేసి ఆయన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. కంగారు పడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడే తగిన సమయానికి ఆయన కలగజేసుకుంటాడు. దేవుడే తగిన సమయానికి కలగజేసుకుంటాడు. మొర్దెకాయి విషయంలో దేవుడు కలగజేసుకున్నాడండి. మొర్దెకాయి విషయంలో వీడేం చేస్తాడులే, వీళ్ళేం చేస్తారులే, దీనులు, హీనులు, యూదులు అనుకున్నాడు. మరి వారి పక్షాన దేవుడు కార్యం చేయలేదా? వారి పక్షాన దేవుడు కార్యం చేయలేదా? ఐగుప్తు నుంచి ఇజ్రాయిలు వస్తూ ఉన్నప్పుడు ఫరో ఎన్నో సమస్యలు కలిగించినను దేవుడు వారి పక్షాన కార్యం చేయలేదా? దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడే జోక్యం చేసుకొని ఎవరు వారిని నశింపాల చేయాలని చూసినా, దేనహీన స్థితిలో ఉంచాలని చూసినా దేవుడే ఉన్నతమైన స్థితిలో ఉంచి కాపాడగల సమర్థుడని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలని ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరికి తోడై ఉండి
కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ రిలీశ్వరరాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.